సకల సకల ఘనత ఘనత మహిమ మహిమ ప్రభావములు ఆ దేవునికే చెందునుగాక. ఆ దేవుడు అంటే సర్వశక్తిమంతుడు, సర్వశ్రేష్ఠుడు, సర్వజ్ఞాని, సర్వంతర్యామి, సర్వజనులకు దేవుడు ఆయనే. నేను ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. అయితే ఎపిసోడ్ 5 వచ్చాము. 4లో యెషువా గారికి జరిగిన 3 శోధనలు, దాంట్లో ఏ శోధనలు ఎటువంటివి, దాని అర్థాలు ఏంటివి, దాని మర్మాలు ఏంటివి మనం చూసాం. అయితే మధ్యలో చెప్తూ అక్కడ ఒక మనము దేవుని కుమారుడిని వెతుకుతున్నాము. దేవుని కుమారుడు దేవుని మొదటి సృష్టి, అంటే ఈ భూమాకాశములను సృష్టించక ముందు సృష్టి చేసుకున్నాడు ఆయన మొదటి కుమారులని. వాళ్ళను ఆర్కేంజల్స్ అంటారు. ఆర్కేంజల్స్ అంటే ప్రధాన దూతలు, రాజ్య సంబంధులు, కుమారులు. ఆ కుమారులలో ఒక ప్రధాన దూత యెషువా రూపంలో మనకు వచ్చాడు. ఇప్పుడు ఇంకొక ప్రధాన దూత లూసిఫరు వెలివేయబడ్డాడు. వాడే శోధకుని రూపంలో, శోధకుని లాగా వేషం వేసుకొని ఆదికాండం 1లో సర్పరూపములో సర్పవేషం వేసుకొని అక్కడ హవ్వను మోసం చేశాడు. తద్వారా ఆదామును కూడా మోసం చేశాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? శోధకుని రూపంలో వచ్చి దేవుని కుమారుడైన యెషువాని మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి శోధన చేయడానికి ప్రయత్నం చేసినాడు. అయితే వాక్యముతోనే కొట్టి దేవుని కుమారుడు ఈ 3 శోధనల పైన ఆయన విజయం సాధించగా పరలోక దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అనే మాట మనము చూడము మర్చిపోయాము. అందుకే అక్కడి నుంచి వచ్చాము. అయితే ఇక్కడ ఏంటి, ఈ విగ్రహారాధన, క్రైస్తవులు విగ్రహారాధన చేస్తున్నారా అంటే సృష్టికర్త అయిన దేవుని తప్ప ఎవరిని ఆరాధించమని అడిగినా కానీ యెషువా గారు నో, సతారా పో అంటున్నాడు. మరి నువ్వు సృష్టికర్త అయిన దేవుని మాత్రమే చేయాలా తప్ప సృష్టి అయిన దేవుని కుమారులను చేయకూడదు. యెషువా గారిని కూడా మనం ఆరాధిస్తే అది కూడా విగ్రహారాధనే, అది కూడా ఆత్మీయ విచారమే. ఇది కావాలంటే మీరు లూకా 2వ అధ్యాయము 49 చదివే ముందు, దీనికి ముందు ఏం జరుగుతుందంటే పస్కా పండుగకు యెరూషలేము పట్టణానికి యెషువా గారు తన తల్లి మరియా, ఆయన భర్త యోసేపు అంతా కలిసి వెళ్తారు. అప్పుడు యెషువా గారి వయసు ఇంచుమించు 12 సంవత్సరాలు అయింటుందన్నమాట. అంతే. ఇంకా అప్పుడు 2:49 చదవండి. 2:49 ఆయన అంటే యెషువా గారు చిన్న వయసు ఉన్నప్పుడు ఆయన మీరు ఎలా నన్ను వెతుకుచుండ్రి నేను తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. ఇక్కడ దీనికి ముందు ఏం జరిగిందంటే స్టోరీ, వీళ్ళు ఒక దినము ప్రయాణం చేసి వెళ్ళిపోయినారు. తల్లిదండ్రులు చూసుకోలే పిల్లోడు ఏడని. ఆడిపోయిన తర్వాత 12 సంవత్సరాలు మన కొడుకు ఏడి అని చెక్ చేసుకుంటే లేడు. వెతికి వారిని ఈయన చర్చిలో ఉండిపోయినట్టున్నాడు అని చెప్పేసి యెరూషలేము పట్టణానికి మళ్ళా తిరిగి ప్రయాణం చేసుకుని పోతే అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ చర్చి ఎల్డర్స్ తోటి ఈయన ప్రశ్నలు అడుగుతున్నాడు, జవాబు చెప్తున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు, జవాబు చెప్తున్నాడు. వాళ్ళ ప్రశ్నలకు ఈయన జవాబు చెప్తున్నాడు, ఈయన ప్రశ్నలకు వాళ్ళు జవాబు చెప్తున్నారు. సో ఇక్కడ ఇది ఒక రకమైన చర్చ జరుగుతుంది. దానివల్ల అక్కడ అందరూ ఆశీర్వదింపబడుతున్నారు. ఇది దేవుని పని. ఇప్పుడు పరిగెత్తుకుంటే తల్లిదండ్రులు వచ్చి ఏం చెప్తున్నారంటే, నీకు బుద్ధి ఉందా, నువ్వు మాతో రావాలి, నీకు తెలియదా అంటే, మీకు బుద్ధి లేదు, మీరు నన్ను ఎలా ఆలోచిస్తున్నారు. అయితే ఈ రెడ్ లెటర్స్ మాత్రం తండ్రి పనుల మీద నేను ఉండవాలనని మీరు ఎరగరా అంటే మనం ఇప్పుడు ఏమని అంటే ఇక్కడ మరియ ఏం చెప్తున్నా అంటే, మీరు నన్ను వెతకద్దండి. మీరు ఈరోజు కూడా యెషువా గారు చెప్పేది అంతే సేమ్. నేను ఒక సృష్టిని,
మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? మీరు వెతకవలసినది సృష్టికర్త అయిన దేవుణ్ణి. నేను చెప్పింది ఏంటిది? దేవుని మాత్రమే ఆరాధించమని నేను అంత క్లియర్గా చెప్తే మళ్ళీ మీరు నన్ను వెతుకుతున్నారు ఏంటి? నేను తండ్రి కుడిపార్శ్వం కూర్చొని ఆయన చెప్పుల పనులు కదా నేను చేయాల్సింది. మీకు అందుకే నేను కొంతకాలం మీతో ఉండను, మీకు నా తండ్రిని అడిగి వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, నివసించుంటాడు. ఇప్పుడు మనము వెతకాల్సింది, మనలో చాలా మందికి లోపల దేవుని ఆత్మ ఉన్న సంగతి తెలియదు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ లోపల ఉన్నాడు. మళ్ళీ దేవుడు అనకూడదు, దేవుడే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మలో ఒక చిన్న మన ఆత్మలో నిండదగిన ఆత్మ మనలో ఉంటుంది. దాన్ని వెతగాల నువ్వు. అది వదిలిపెట్టి నువ్వు రికమెండేషన్ చేస్తాడు యేషువా గారు, రికమెండ్ చేస్తుంది మరియమ్మ గారు, రికమెండ్ చేస్తుంది ఆ అమ్మ, ఈ అమ్మ, ఓ మారమ్మ, ఓ సుబ్బమ్మ, ఇవన్నీ అమ్మలు ఉంటారు కొంతమంది అని వారితో. టెంపుల్స్ అవన్నీ టెంపుల్స్ ఉంటాయి. అమ్మ 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 అమ్మవారు, ఆ అమ్మవారు, ఈ అమ్మ, ఈ అమ్మ, ఈ అమ్మ అని రకరకాల టెంపుల్స్ ఉంటాయి. వాళ్ళు రికమెండ్ చేస్తారేమో, వాళ్ళు రికమెండ్ దుర్గమ్మ, మంగమ్మ, ఏంటంటే అయ్యి ఎల్లమ్మ గుడులు రకరకాల. ఒకసారి మేము ఒక పేద వాళ్ళు చలికాలం అనుకుంటుంటారు అనమాట. వాళ్ళతో పాటు గుడి తీసుకెళ్తుందంటే పోయినాం. ఆమె ఆత్మహత్య చేసుకుందంట. మళ్ళీ ఎక్కడో కనపడిందంట. మీరు మన ఇంటి దైవంగా చేసుకోండి, మీకు అన్ని తీరుస్తానంట. ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు వినకుండా బయట తిరిగేదంట. అరే ఆమె ఇప్పుడు దేవతకు కూర్చున్న టెంపుల్, మళ్ళీ దానికి సోదే, మళ్ళీ పోదే. వీళ్ళు పోయి అని మొక్కి వచ్చిన ఏం బాగోలే, మా 3 చచ్చిపోయాయి దెబ్బకి. మంచి జరగాలి కదా మొక్కి వస్తే. దేవుని కుమారు నేనే ఆమెకు ఉండి వాళ్ళకు వాళ్ళతో ఉన్నప్పుడు ఇవి పోయి మళ్ళా పోయి మొక్కి నన్ను కూడా తీసుకుపోయి ఇంకా రండి మీరు కూడా రండి పోయినారు. రెబ్బకమ్మ కూడా వచ్చారు. 3 బాయ్ రోడ్డు మీద మళ్ళీ అనుకున్నారు శనికాయలే అంటే వెజిటేరియన్ కాదు, పచ్చి చెనిగిత్తనాలు అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చాలండి ఇక్కడ అది. అందుకే ఈ విగ్రహారాధన అనేది ఇప్పుడు మనం అనుకుంటాం. అందుకే ఇప్పుడు వివరం తెలియనోడు ఏమవుతుందంటే, ఇప్పుడు వేరే ఎంతమందిగా చెప్పినమాట చదువులేడు అనుకోండి, వానికి ఇప్పుడు మీకు ఇంగ్లీష్ చదువుతారు కదా, చైనీస్ చదివినప్పుడు అన్ని అక్షరాలు గీతలు ఇట్లా ఉంటాయి, ఇట్లా అంతా ఒకటిలాగా ఉంటుంది మనకి. అట్లా దేవుడు మీకు ఆత్మీయ కన్నులు తెరవకపోతే ఇంకన్నీ తండ్రి అయినా ఒకటే, కుమారుడైనా ఒకటే, అంతా ఒకటే. ఇప్పుడు దేవుడు ఆత్మ కనుక అని యోహాను సువార్తలు ఉంటుంది. తర్వాత అట్లే అంతేకాకుండా దేవుని ఆత్మ, ఎందుకంటే దేవుని ఆత్మ జలముల, అది కాదు, ఆదికాండం మొదట్లో ఏముంటుందంటే చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని ఉంటుంది. చదువుతావు కదా చూడకుండా, ఎందుకు మళ్ళీ తీసుకున్నావు? చెప్పు, నేను అవధేద్దాం అనుకుంటున్నాను. చెప్పు, ఆదికాండం ఒకసారి చూడకుండా చెప్పు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమి ఆకాశం కూడా కరెక్టే. భూమి ఆకాశంలో అనేది యానా దేశం, భూమి ప్లస్ ఆకాశం, భూమి ఆకాశం సృజించను. భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన. నాకు కావాల్సింది ఏంటంటే చీకటి అగాధ జలముల పైన. అగాధం అంటే లోపల అబ్బిస్ అంటారు దాన్ని. లోపల చీకటి ఉంది, కమ్మి ఉంది అక్కడ. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే ఇంకా ఆ జలములు అంటే ఏంటి? దాని మీద దేవుని ఆత్మ అల్లాడుతుంటారు. అంటే దేవుడు ఒక ఆత్మ. మన దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వేరు కాదు. దేవుని ఆత్మలో ఒక భాగమే పరిశుద్ధాత్మ. వీళ్ళేమంటారంటే దేవుని ఆత్మ సపరేటు, పరిశుద్ధాత్మ సపరేటు, కుమారుడు సపరేటు. అసలు కుమారుడికి సంబంధమే లే. కుమారునికి దేవుని స్టేటస్ లేనే లేదు. దేవుని చెప్పిన పని చేయాలి, చేసినాడు, పోయినాడు అంతే. నేను పంపబడి తిని అన్నాడా యశ్వ గారు? నా అంతగా నేను వచ్చినానా? ఎవరు చిత్తం చేయాలని చెప్పినాడు? తండ్రి చిత్తం. నీ తండ్రి చిత్తం చేయని చెప్పినాడు.
ఎవరిని ఆరాధించని చెప్పినాడు? తండ్రిని. ఎవరిని సేవించమన్నాడు? తండ్రిని మాత్రమే సేవించమన్నాడు. ఎవరిని ప్రేమించమన్నాడు? తండ్రి అయిన దేవుని మాత్రం ప్రేమించమన్నాడు. మరి ఇవన్నీ ఇంతగా క్లియర్గా చెప్పినా కానీ యేషువా చెప్పింది వినకుండా మనము ఎందుకు యేషువా గారిని ఆరాధిస్తున్నామంటే ఈ యొక్క విగ్రహ ఆరాధన యోహాను సువార్త నుంచి మొదలవుతుంది అనమాట. యోహాను సాహిత్యం అంటారు దాన్ని. తర్వాత పౌలు కేవలము నమ్ముకొనిన విశ్వాసము వల్లనే నువ్వు పోతావు, నువ్వు నీ నీతి ఏం అవసరంలే అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ పోతాడు. సో దీనివల్ల ఏమవుతుంది? అందుకే మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? మనం వెతకాల్సింది దేవుణ్ణి. దేవుడే ఆత్మ మనలో యేషువా గారు విత్తన రూపంలో వేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆ విత్తనం ఎప్పుడు వెలుగుతుంది, మొలకెత్తుంది? నువ్వు మారు మనసు పొంది చిన్నపిల్లలుగా మారితే అప్పుడు దాంట్లో అది మొలకెత్తుంది. అంటే నువ్వు అనేవాడు నిజమైన బాప్తిసం పొందితే అప్పుడు నీకేమవుతుంది? అది ఆ విత్తనం చనిపోయి, దేవుని ఆత్మ విత్తనం చనిపోయి చెట్టుగా మొలకెత్తి చెట్టుగా పెరిగినప్పుడు దేవదూతలు దాని కింద ఉండి పరిచర్య చేస్తారు. అందుకని నువ్వు వెతకాల్సింది దేవుని కుమారుని కాదు. నువ్వు వెతకాల్సింది యేషువా దేవుని కుమారుడు కాదు, మొదటి దేవుని కుమారుడు అయిన యేషువాని కాదు. నువ్వు దేవుని కుమారుడు అని వెతకాలి. నువ్వు దేవుని కుమార్తె అని నువ్వు వెతకాలి. అది దాని సారాంశం. ఇంతటితో ఎపిసోడ్ 5 ముగిసింది. అందరికీ ప్రేమ వందనం. దేవుని ఆత్మీయ బలాన్ని, నువ్వు కుమారుగా కుమార్తెగా మారడానికి ఈ అవకాశాన్ని, నీ ఆత్మీయ చెవులు కన్నులు తెరుచుకోవడానికి ఈ యొక్క నేను చెప్పేదాన్ని మీరు ప్రతిధ్వనిస్తూ ప్రతి విషయం మందు దేవునికి ఇష్టలుగా మనము ఎపిసోడ్ 2లో చూసినట్టుగా ఏంటిది? ఆ దేవుని స్వరమే వినపడి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని మన గురించి ఆయన చెప్పుకునేట్టుగా ఆ స్థాయిలో మనం రావాలా? రాయగలిపోతే కూడా ఎంత ఫేమ్ లేదా? ఇప్పుడు మనకు టీచరు 100కు 100 మార్కులు వస్తే అబ్బా ఈయన బెస్ట్ స్టూడెంట్, నా బెస్ట్ స్టూడెంట్ అని అంటే వాడికి ఎంత ఆనందం వస్తుంది. ఇంటికి వచ్చినాక ఒక 5 మంది నాకు ఇంట్లో పిల్లలు, అబ్బా రెబకమ్మ ఎంత గ్రేట్, మంచి కూతురు అంటే ఎట్లుంటుంది వాళ్ళకి? బాగుంటుందా లేదా? బాగుంటుందా? లేదా విజయక్క మంచి కూతురు, రెబకమ్మ వేస్ట్ కూతురు అంటే బాగుంటుంది నీకు? సో యేషువా గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందరూ నేను ఆనందిస్తుంది. కానీ దేవుని స్వరమే వచ్చి చెప్పినప్పుడు అంటే ఆ అవకాశం మనకు కూడా ఉంది. దాసుడుగా కూడా ఉండొచ్చు. బలా నమ్మకం మంచి దాసుడు, నీ పన్ను చేసినవరా? మనకు వద్దు అది. అది వేరే వాళ్ళు ఉన్నారు దానికి రెడీగా. దాసులు సేవకులు వేరే వాళ్ళు ఉన్నారు. కుమారులు, దేవుని కుమారులు కుటుంబం అవుతారు. దేవుని కుటుంబం దగ్గరలో ఉంటారు దేవునికి. వీళ్ళు కూడా ఉంటారు దాసులు బయట బయటే ఎప్పుడైనా వచ్చిపోతుంటారు పనులు. అది దేవునికే సకల ఘనత మహిమ ప్రభావం పొందిన కాక. విగ్రహారాధన క్రైస్తవులు కూడా చేస్తున్నారు. మీరు పొరపాటున యేషువాని ఆరాధిస్తే తప్పేంలే, మీరు పరలోకానికి వస్తారేమో కూడా తెలియదు. మీకు తెలియక చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని శిక్షించడానికి లేదు. కానీ మీకు డైరెక్ట్గా దేవుడే నిన్ను దేవుని కుమారుడు అవ్వేదానికి అవకాశం ఉంటే నువ్వు దేవుని కుమారుడికి పనోడుగా, ఆ పనోడుగా ఇంకా చర్చిలలో మిగతా వాళ్ళు ఈడే పనోడు అంటే, ఇప్పుడు యేషువా గారే నేను తండ్రి పనుల మీద ఉండను, నేనే పనునే అంటే ఆ పనోడికి ఆరాధించుకుంటా ఇక్కడ ఉండే పాస్టర్లు, బిషపులు మళ్ళీ ఈ పనులకు పని చేసుకునే వాళ్ళు అంటే నీకు ఏమొస్తుంది? నీకు ఇంకా లాస్ట్కి అక్కడికేమో ₹1 కోటి ఇచ్చా యేషువా గారికి మాటకు. ఆయన కొంచెం వాడుకొని మీకు ఒక 50 లక్షలు ఇచ్చా. మళ్ళీ మీకు ఇంత పోతే మీకు లాస్ట్కి వచ్చింది ఇంతే. డైరెక్ట్గా నువ్వే తండ్రికి కుమారుడుగా ఎవరు తింటున్నా నేను డైరెక్ట్ తెచ్చుకో అంటే ఇది లెక్క రూపంలో చెప్తాను, మీకు అర్థం కావాలని, మీ యొక్క సింపుల్గా అర్థం కావాలని. కాకపోతే 3 భాగాలు చేసి 3 ఒకటి అంటే ఎవడు వింటాడు మాట? 3 ఒకటి అంటే ఎవడు వింటాడు? వివరం తెలినోడు వింటాడు. లెక్కలు తెలినోడు 3 ఒకటే అంతా ఒకటేలే. తండ్రి అయినా ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకొని భార్యను తెచ్చుకున్నాడు, కొడుకైనా ఒకటే తండ్రి అయినా ఒకటే పండి అంటే అది వ్యభిచారం అప్ప. అదే నేను చెప్పేది మీకు అర్థం కావడంలో. ఇప్పుడు ఇట్లా చెప్తే మీకు అర్థమవుతుంది ఏమో ట్రై చేస్తున్నా. తండ్రి అయినా ఒకటేలే
తాత అయినా ఒకటే, తండ్రి అయినా ఒకటే, మనమడైనా ఒకటే, పోండి అందరితో పోండి పండుకోపోండి అంటే ఆడవాళ్ళని, అది వ్యభిచారం అవుతుంది. భార్యను తెచ్చుకున్నవాడికి ఎవరి కోసం తెచ్చుకున్నా వాళ్ళు తెచ్చుకోవాలి. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే యెషువా గారు యెషువాను వెంబడించాలా, యెషువాను మాత్రమే వెంబడించాలా. అప్పుడు మనము దేవుని ఆరాధించగలుగుతాము. దేవుని ఆరాధించినప్పుడు అడగక ముందే అక్కరలరికి అవసరాలు తీర్చిన నా దేవుడా, అలాగా దేవునికే సకల ఘనత మహిమ ప్రభావం చెందుగాక. ఇంతటితో ఎపిసోడ్ 5 సమాప్తం. ఎపిసోడ్ 6లో మళ్ళీ కలుద్దాం. బాయ్.